అందరికన్నా కూడా కళ్యాణ్ బాబుకి నేను పెద్ద ఫ్యాన్ని. అదేవిధంగా ఆయన చెప్పిన ఒక మాట చాలా ఇష్టం నాకు. చాలామంది ఆయన్ని ఫంక్షన్కి రమ్మని అట్లకి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. అది ఎవరికి చెప్పారో కూడా నాకు గుర్తులేదు, కానీ నేనున్నా నా మాట. నేను ఫంక్షన్కి వచ్చి మాట్లాడినంత మాత్రాన మీరు పెద్దవాళ్ళు అవ్వరు, మీ టాలెంటే మిమ్మల్ని నిలబెడుతుంది, మీకు టాలెంట్ ఉంటే ఎవరు మాట్లాడక్కర్లేదు, మీకు మీరే ఎదుగుతారని చెప్పారు. నిజంగా ఆ మాట స్ఫూర్తి నాకు చాలా నచ్చిన మాట అది. అదేవిధంగా ఆయన క్రమశిక్షణ కూడా మనం అలవాటు చేసుకుని ఒక్క 5 నిమిషాలు మీరు ఓపికగా ఉన్నారంటే అందరూ కూడా మాట్లాడతారు. మన మెగా ఫ్యామిలీలో హీరోలు అందరూ కూడా హైదరాబాద్లో ఉన్నా కూడా నాకు తెలిసి ఈరోజు వాళ్ళ మనసంతా కూడా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తేజు అంటే చాలా ఇష్టం. అండ్ వాళ్ళందరూ కూడా ఎల్లుండ 14ని ఈ సినిమా గురించి రిలీజ్ అయ్యి దీని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనే దాని మీద వాళ్ళందరూ కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నారు. వాళ్ళందరికీ ఉన్నా కూడా మన మెగా ఫ్యాన్స్ అందరం కూడా చాలా యాంగ్జైటీగా ఉన్నాం. పొద్దున్నే ఈ సినిమా చూశాను. 2 సంవత్సరాలు మేము పడ్డ కష్టం ఈ సినిమా ఈరోజు మార్నింగ్ చూసినప్పుడు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే డెఫినెట్గా వీఆర్ డెలివరింగ్ వెరీ గుడ్ ప్రోడక్ట్. అండ్ తేజు దాంట్లో చాలా బాగా చేశాడు. మన అభిమానులందరికీ ఒక విషయం నేను చెప్పాలి. చాలామంది చాలా చోట్ల అంటున్నారు లైక్ ఏంటి ఈ ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తారు, ఈ ఫ్యామిలీ నుంచి ఎంతమంది వస్తారని. కరెక్ట్గా నాకు మాట్లాడటానికి ఎక్కడ కూడా దొరకలేదు. ఈరోజు ఆ సందర్భం దొరికింది అనుకుని మాట్లాడుతున్నా. ఎంతమంది వచ్చినా కూడా ఏ ఫ్యామిలీ నుంచి వాళ్ళకి టాలెంట్ ఉంటేనే వాళ్ళు నిలబడతారు. రెండో విషయం, చిరంజీవి గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చరణ్ అవ్వచ్చు, అల్లు అర్జున్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మార్నింగ్ షో 11 గంటలకి థియేటర్ వరకు తీసుకొచ్చే వరకే ఉపయోగపడుతుంది. మళ్ళీ వాడు 1 గంటకి ఆడియన్స్ బయటకు వెళ్ళేటప్పుడు ఈ కుర్రోడు చేసిన టాలెంటే మాట్లాడతాడు తప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాట్లాడు. సో ఇలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఎంతోమంది ఉన్నారు, కానీ సక్సెస్లు కొంతమందికి వచ్చినాయి. దట్ మీన్స్ టాలెంట్ ఉన్న వాళ్ళే బయటపడతారు. అదేవిధంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఈ సక్సెస్ అవ్వడానికి ఎటువంటి సంబంధం లేదు. అండ్ నా నమ్మకం తేజు మీరు థియేటర్లోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మెస్మరైజ్ చేసే బయటికి పంపుతాడు. అదైతే 100%. మనకున్న హీరోల్లో నెక్స్ట్ స్టార్ రాబోతున్నాడు మన ఫ్యామిలీ నుంచి. సగర్వంగా చెప్పండి, మా ఫ్యామిలీ నుంచి స్టార్స్ పుడతానే ఉంటారు అని. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఆ టాలెంట్ ఉంది. అది డెఫినెట్గా ఈ సినిమా మాత్రం చాలా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే నాకు మంచి డైరెక్టర్ దొరికాడు. అలాగే 2 గురువులు, అరవింద్ గారు, దిల్ రాజు గారు లాంటి గురువుల సమక్షంలో ఈ సినిమా నిర్మించబడ్డది. ఇంతమంది మంచి వాళ్ళు, ఇంతమంది మంచి హృదయం ఉన్న వాళ్ళు చేసిన ఈ సినిమా ఇన్ని కష్టాలను ఎదుర్కొని కూడా ఈరోజే ప్రత్యక్ష సాక్ష్యం. పొద్దునుంచి విజయవాడలో వర్షం ఉంది, ఇప్పుడు ఒక్క చినుకు కూడా లేదు. ఇంతకన్నా కూడా అంటే రేపు పొద్దున్న మేబీ ఇది సక్సెస్ అని చెప్పడానికి ఎంతకన్నా కూడా మంచి ఉదాహరణ అవసరం లేదనుకుంటా. అలాగే చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి పేరున కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.